3, 2, 1, go! Chiquita, ¿cómo estás? హలో ఆంటీ సరిగ్గా ఇచ్చిగా అరే ఓకే ఇప్పుడు ఖాళీ బొచ్చు అలాగే ఇవ్వండి కింద పడేసి నాళ్లే కదా నేను కింద పడిపోయిన గుడ్లని ఇసురుతానమ్మా నువ్వు బొచ్చుతో క్యాచ్ పట్టుకోండి ఇద్దరు బొచ్చు పట్టుకోండి అటు ఇటు కానీ నేను ఇడి తిరిగి ఇసురుతా రెడీయా ఓకే గిరిగిల్ల దూరంగుండమ్మా దూరంగుండు ఓల్డే ఇక్కడ ఓకే సో టాస్క్ ఫినిష్ చేశారు అండ్ చాలా బాగా ఆడారు వెల్ డన్ అండ్ మీ నలుగురు చేతుల మీదుగా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి 15,000 రూపాయలు అందబోతున్నాయి వెల్ డన్ లక్ష్మీదేవి తలుపు తట్టింది లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే లక్ష్మీదేవి తలుపు తడితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి అలాగానే ముందుకు వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు సో మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం మేడం గారు మీ పేరు లక్ష్మీ ప్రసన్న. వెరీ గుడ్ అండ్ మీరేం చేస్తున్నారు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ శ్రీ చైతన్య శ్రీ చైతన్య ఎక్కడుంది ఖమ్మంలోనే. ఇక్కడ నుంచి చూస్తే అవపడదు గూగుల్లో చూడండి. అవునా మేడం గారు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు భయ్యా మళ్ళీ ఇటు స్టార్ట్ చేయి ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా ఓకే టైమ్ అప్ వెల్ డన్ సూపర్ భలే ఆడారు భయ్యా
చాలా బాగుంది అసలు, చాలా పద్ధతిగా ఆడారు. ఎంత అద్భుతంగా ఆడాడంటే మొత్తం గేమ్ నాశనం చేసిందంటే ఈయన ఒక్కడే. ఓ కాలు ఇస్తాడు, ఇంకో కాలు కదపడు, ఈయన అంటాడు దా అంటాడు, ఆయన నువ్వు కాలు ఎత్తుకొని ఆయన ఎందుకు వస్తాడు? అయ్యయ్యా, ఆయన కాలు కాదు ఆయన ఎత్తుకోమన్నాడు, మీకు అర్థం కాలే. ఓకే, సో చాలా అద్భుతంగా ఆడారు మీ ఏడుగురు. అండ్ టాస్క్ ఫినిష్ చేశారు కాబట్టి వాళ్ళు పెట్టుకుందాం అనుకున్న ఆ పాల వ్యాపారానికి కావాల్సిన 30,000 రూపాయలు మీ చేతుల మీదుగా అందుతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. ఇంకా కట్టినట్టే అనిపిస్తున్నట్టుంది వీళ్ళ కాళ్ళు. వీళ్ళు నడుస్తున్నారు వీళ్ళు. సో ఏడుగురు పాపం కష్టపడి ఆడారు. సో లైన్లో ఫాస్ట్గా పేర్లు విశేషాలు చెప్పండి అన్న. సతీష్ అన్న, ఏం చేస్తావన్నా? ఎంబీఏ కంప్లీట్. వెరీ గుడ్. నెక్స్ట్ పాషా పాషా తెలుగు భాషే చెప్పు. పాషా భాష డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతులే. మహేష్ అన్న, మహేష్ అన్న ఎంబీఏ కంప్లీటెడ్. మహేష్ అన్న ఎంబీఏ కంప్లీటెడ్. తోసారు బయటికి. ఏం చేస్తున్నా? సర్చింగ్ ఫర్ జాబ్. వెరీ గుడ్, వండర్ఫుల్. వచ్చేస్తుంది. వచ్చాకే వద్దు అరుస్తున్నావు, కోపంగా ఏమైంది? ఏంలే, నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఏం పేరు? హరీష్. హరీష్. మీరేం చేస్తున్నారు? ఫస్ట్ ఇయర్. ఇంటరా? ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. కోపంగా ఉంటే ఒక దెబ్బ కొట్టన్నా. ఎందుకన్నా? కోపం కాదు భయ్, అది ఆశ్చర్యం అంటారు మా ఊర్లో. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఏం అర్థం కాలే. కార్తిక్ కార్ ట్రావెల్స్. కార్తిక్ కార్ ట్రావెల్స్. వెరీ గుడ్, భలే సింక్ అయింది, సూపర్ భయ్యా. ఏ సైలెంట్గా ఉండండి అన్న. మధు. అన్న మాట్లాడుతుండ. మధు. మధు. మందా? మధు. మధు. ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఫస్ట్ ఇయరే భయ్యా, నువ్వు డౌటే లేదు. నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్, నాకు తెలుసు. బాగా చదువు నువ్వు, ఓకే? తప్పేం లేదు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండడంలో. సో ఇంకేం చేస్తూ ఉంటావు చదువుకోవడం కాకుండా? క్రికెటర్. వావ్, క్రికెట్లో ఏంటి? బ్యాట్స్మెన్, బౌలర్, ఎలా? బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. ఓ ఆల్రౌండర్, సూపర్. నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం. నేను ఎంపైర్. డైలాగ్ చెప్పేసి పంపించేస్తా, ఓకేనా? నేను చెప్తాను, అది రిపీట్ చేయి. చూడప్ప సిద్ధప్ప, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని. నేను సింహం లాంటివాడిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. లాస్ట్ వచ్చే పంచ్ వచ్చే కిక్కే వేరప్ప. వచ్చే అంటే వస్తుంది అక్కడి నుంచేనా? సరే, గురుగారితో సహా అందరం సరదాగా 2 స్టెప్పులు డ్యాన్స్ చేసి బయలుదేరిపోదాం. ఓకే ఓకే, మ్యూజిక్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లైక్ బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి గుద్దినావే ఘుమ్ ఘుమ్ ఘుమ్. సంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయనే. లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. నడుముప్పే స్మైలీలా నాకోకే చెప్పేలా బెండ్ ఇట్ లైక్ బెకమ్ బేబీ. మా మమ్మీ కళ్ళు కనిపించా, మా డాడీకి చెవులు వినిపించా. మమ్మీ పుట్టుకతోటే కళ్ళు రాలేదు. డాడీ ఏ పని చెప్పినా చెయ్యడు, ప్రతిదానికి చెప్పాలి, గొడవ పెట్టుకుంటాడు అబ్బతో. కాళ్ళు లాంటిది వంకర పెట్టిన బాగు దేవుడా, కళ్ళు లేకుండా ఈ బ్రతుకు వేస్ట్ అని అట్లా అనుకునేదాన్ని సార్. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగా చూస్తుంటే ఓడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం. శాంతించు మాత, శాంతించు.